గారు ఎలా ఉంది సినిమా మీరు? నేనైతే సినిమా చూశాను. సో నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. అమితాబ్ బచ్చన్ ఎంట్రన్స్ అయినప్పటి నుంచి సో సినిమా అనేది చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే అసలు చాలా ఎక్సలెంట్ తీశారు. మెయిన్ మూవీ ఏంటంటే విజువలైజేషన్ అవంతా అసలు హాలీవుడ్ రేంజ్ని అసలు ఈ తెలుగు ఇండస్ట్రీ అయితే తీసుకోదు అన్నట్టు తీశారు. అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే మాత్రం. ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్స్ అంతా టెక్నాలజీ అసలు ఏమన్నా యూస్ చేశారంటే అసలు అట్లుంది. సో మై ఓవరాల్ రివ్యూ అయితే సినిమా బాగుంది, తప్పకుండా వెళ్ళి చూడాలి ప్రతి ఒక్కరు. బట్ ఏంటంటే నా ఉద్దేశం ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళొద్దు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది కొంచెం. సో నార్మల్గా వెళ్ళండి. సో మూవీ అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. 0 to 5 రేటింగ్లో ఎంత వేస్తారు? మీ రేటింగ్ ఏమంటే? సో నా రేటింగ్ వచ్చేసి నేను 5/5 ఇస్తాను. ఓ మై గాడ్, సినిమా మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా మూవీ నేను రిలీజ్ అయిన 2 డేస్కి చూశాను. స్టార్టింగ్లో జనాలు ఇచ్చిన హైప్కి అండ్ అశ్వత్థామ, కర్ణ అని ఇలా మన మహాభారతం నేమ్స్ వాడేసరికి మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఈవెన్ ఈ 2 డేస్లో చిన్న చిన్న క్లిప్స్ వచ్చినా స్కిప్ చేసుకుంటే, ఎవరైనా స్పాయిల్ చేస్తానంటే చెవులు మూసుకుంటూ వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూస్తే చాలా చాలా స్లోగా అనిపించింది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది, ఆ టెక్నాలజీ ముందుకెళ్ళి ప్రపంచం ఎంత వరకు వెళ్తుంది అన్నది చూపించడానికి ట్రై చేశారు. ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్స్. బట్ ఏంటంటే స్టోరీ లైన్ కానీ స్ట్రాంగ్ కొని మన పురాణాలు వాడినందుకు మంచి స్ట్రాంగ్ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ కానీ ఏమీ లేవన్నమాట. లాస్ట్ 20 మినిట్స్ అశ్వత్థామ వచ్చినప్పటి నుంచి కొంచెం స్టోరీ అప్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతే. నా హానెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే 2.5/5 అంతే. ఓకే, యావరేజ్. థ్యాంక్ యూ సో మచ్.